హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయం జాబ్స్ కు సంబంధించి ఎప్పుడెప్పుడా అని చాలా మంది అభ్యర్థులు అఫీషియల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన అఫీషియల్ నోటీస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అలాగే పాపులర్ అయింది. కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఈ నోటీస్ సంబంధించిన కంప్లీట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం జాబ్స్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్ దీనికి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ అనేది చేసుకోండి. ఇది కలెక్టర్ గారికి రిలీజ్ చేసిన నోటీస్ అన్నమాట. హెడ్డింగ్ చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్స్ ఇన్ ఆల్ గ్రామ పంచాయత్స్ ఇన్ ది స్టేట్ అని క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. 30/5/2019 రోజు హానరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గానీ స్కీమ్స్ గానీ ప్రతి ఒక్కరికి చేరే విధంగా అక్టోబర్ 2, 2019 లోపు గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయాలని అనౌన్స్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ లొకేషన్స్ అలానే డిస్ట్రిక్ట్ వైజ్ నంబర్ ఆఫ్ గ్రామ సచివాలయాలు ప్రపోజ్ చేసి ఇక్కడ టేబుల్ రూపంలో క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడ సీరియల్ నంబరు, నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ కింద ఎన్ని మండలాస్ ఉన్నాయి, గ్రామ పంచాయత్స్ ఉన్నాయి, టోటల్ పాపులేషన్ ఎంత, ఆ విలేజ్ సెక్రటేరియట్ ఏరియాకి సంబంధించి అలానే నంబర్ ఆఫ్ సెక్రటేరియట్స్ అంటే గ్రామ సచివాలయాలు ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఎన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు అనేది క్లియర్ గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ చూసుకున్నట్లయితే దీని కింద 63 మండలాలు, 1029 గ్రామ పంచాయత్స్, గ్రామ సచివాలయ ఏరియాకి సంబంధించిన టోటల్ పాపులేషన్ చూసుకున్నట్లయితే 33,69,798. అలానే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించి నంబర్ ఆఫ్ గ్రామ సచివాలయాలు చూసుకున్నట్లయితే 1196 గ్రామ సచివాలయాలు అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా 13 డిస్ట్రిక్ట్ కి సంబంధించి కంప్లీట్ లిస్ట్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో టోటల్ 660 మండలాలు, 13,065 గ్రామ పంచాయత్స్, 12,671 గ్రామ సచివాలయ ఏర్పాటుకు సంబంధించి లిస్ట్ అనేది వాళ్ళు ప్రపోజ్ అనేది చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఫర్దర్ గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఫంక్షనరీస్ అంటే కార్య నిర్వహణాధికారులను ఫంక్షనరీస్ అంటారు ఫ్రెండ్స్. వాళ్ళను పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా వీళ్ళు రిక్రూట్ అనేది చేయడం జరుగుతుంది. కానీ 2 years వీళ్ళకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. ప్రొబేషన్ అంటే వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ విధులను ఏ విధంగా నిర్వర్తించాలి అని చెప్పేసి ఆ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు కేవలం స్టైఫండ్ మాత్రమే వీళ్ళు పే అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు కేవలం ఆ డిపార్ట్మెంటల్ వర్క్స్ కాకుండా గవర్నమెంట్ ఒకవేళ కేటాయించినట్లయితే అనదర్ వర్క్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ గా డిఎస్సి కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎవరైతే సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ అవుతారో వాళ్లకు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ముందుగా అంటే గ్రామ సచివాలయ పోస్టులకు మిమ్మల్ని రిక్రూట్ చేయడానికంటే ముందే వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ అయిన వాళ్లకు. ఈ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ కి సంబంధించి డిపార్ట్మెంటల్ మానిటరింగ్ మెకానిజం అనేది ఇంప్లిమెంట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఏ డిపార్ట్మెంటల్ కి సంబంధించిన ఉద్యోగుల్ని ఆ డిపార్ట్మెంట్ అనేది కన్సర్న్ చేస్తుంది అనమాట. విలేజ్ సెక్రటేరియట్ ప్రపోజ్డ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇక్కడ సీరియల్ నంబరు, డిసిగ్నేషన్, సో వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్ అంటే వాళ్ళు ఏ విధులు నిర్వర్తించాలి, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏంటి అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ సెక్రటరీ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఫంక్షన్ కన్వీనర్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్, ట్యాక్స్ కలెక్షన్, శానిటేషన్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి వాళ్ళు విధులు అనేది నిర్వర్తించాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ అనమాట. అలానే విఆర్ఓ చూసుకున్నట్లయితే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సప్లైస్, దానికి సంబంధించి విధులు అనేది నిర్వర్తించాల్సి ఉంటుంది. వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టోటల్ గా మనకు 11 డిసిగ్నేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన విధులు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి సో ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ అనేది చేశారనమాట. ప్రిపేర్ చేసి కలెక్టర్ గారికి సెండ్ అనేది చేయడం జరిగింది. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి
ఉన్నాయా లేదా మీ డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి దీన్ని చెక్ చేసుకొని ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే వాటిని మాకు 10 జూలై 2019 సాయంత్రం 5 గంటల లోపలే చెప్పండి. మేము ఫర్దర్ గా ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే దీంట్లో చేస్తాము అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ నోటీస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ గ్రామ సచివాలయం జాబ్స్ కి సంబంధించి వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.